సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్లకు పయనమవడంతో రైల్వే స్టేషన్లు బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కేపీహెచ్పీ, అమీర్పేట్, ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాలు, ఏపీకి వెళ్తున్న బస్సులతో హైదరాబాద్లో ట్రాఫిక్ భారీగా పెరిగింది. అనుమతులున్న ప్రైవేట్ వాహనాలకు తెలంగాణ రవాణా శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీందర్. సరైన అనుమతులు లేని అధిక ఛార్జీలను వసూలు చేస్తున్న ప్రైవేట్ వాహనాలను వదిలిపెట్టేది లేదన్నారు. సంక్రాంతి పేరుతో ఇష్టారీతిన ఛార్జీలు వసూలు చేస్తుండడాన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజ్ చేసిన బస్సుల ప్లేస్లో ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి వందల కొద్ది సీసీ బస్సులు వస్తున్నాయి. ఇందులో కొద్ది మంది మాత్రమే భయపడుతున్నారు. కారణం ఏంటంటే సరైన డాక్యుమెంట్స్ లేకపోవడం, ప్యాసింజర్ దగ్గర ఎక్సెస్ ఫేర్ తీసుకోవడం, వాయిలేషన్ చేయడం, ఫిట్నెస్ లేకపోవడం, ట్యాక్సీ లేకపోవడం, గూడ్స్ ప్యాసింజర్ వెహికల్ గూడ్స్ తీసుకోవడం, ఇటువంటి వాళ్ళు మాత్రమే భయపడుతున్నారు. సక్రమంగా నడిచే ఎవరు కూడా భయపడట్లేదు. కాబట్టి సక్రమంగా ఈ యాజమాన్లకు మేము విజ్ఞప్తి చేసి సక్రమంగా వాహనాలు నడపండి, బస్సులు నడపండి, ప్యాసింజర్ని ఇబ్బంది పెట్టకండి. సంక్రాంతి కదా అని చెప్పి అవకాశం దొరికిందని ఇష్టం వచ్చిన రీతిలో రేట్లు తీసుకోవద్దు. దీన్ని మేము కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీఏ తరఫున ఏదైనా వాహనం సీజ్ అయితే ఇమీడియట్గా ఆర్టీసీ ఆర్ఎంలతో డిఎంలతో మాట్లాడి ఆ సంబంధిత ప్రాంతాలకు ఆర్టీసీలో పంపడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ రావడానికి, హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి కూడా చాలామంది ప్రైవేట్ యజమానులు భయపడుతున్న పరిస్థితి. ఏకంగా ఆర్టీఏ అధికారులు హైదరాబాద్కు వచ్చే అన్ని రహదారులను బ్లాక్ చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏ బండికి ఫిట్నెస్ ఉంది, ప్యాసింజర్ నుంచి ఎంత డబ్బులు తీసుకున్నారనే యాంగిల్ కూడా ఆర్టీఏ అధికారులు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రాత్రంతా అనేక ప్రాంతాల్లో పదే దాడులు నిర్వహించారు. చాలా వరకు ఏకంగా బస్సులు కూడా సీజ్ చేశారు. చాలా ప్రాంతాల్లో బస్సులు సీజ్ కావడం వల్ల ప్యాసింజర్లు కూడా రోడ్ల పైన పడిగాపులు కాసిన పరిస్థితి. ఒక పక్క ప్రైవేట్ బస్సుల యాజమాన్యం అయితే ప్యాసింజర్లకి డబ్బు తిరిగి ఇవ్వడం లేదు. మరోవైపు ప్రైవేట్ బస్సు యాజమాన్యం ఆల్టర్నేట్ బస్సులు కూడా అరేంజ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ మొత్తం వ్యవహారం పైన కూడా ప్యాసింజర్లు అయితే చాలా తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి. డబల్ టిబల్ ఛార్జీలు ఇచ్చి మేము టికెట్ తీసుకున్నాము. ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని కూడా మేము వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాము. హైదరాబాద్ నుంచి విజయవాడ, వైజాగ్, శ్రీకాకుళం దాకా మేము వెళ్ళే దానికి టికెట్లు తీసుకున్నాం. కానీ మధ్యలోనే ఆర్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏకంగా కొన్ని బస్సులకి ఫిట్నెస్ లేదు, మరికొన్ని బస్సులకి ఏకంగా డాక్యుమెంట్స్ కూడా లేకపోవడం వల్ల అధికారులు అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి. ఇతర మనం ప్రత్యేకంగా చూసుకుంటే తమిళనాడు నుంచి వచ్చే బస్సులు కూడా ఓవర్లోడ్తో వెళ్తున్న బస్సుల పైన కూడా వాళ్ళపైన ఫైన్ వేసిన పరిస్థితి. ఎంత అధికారులు చర్యలు తీసుకున్నా, ఎన్ని దాడులు చేసినా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాలో మాత్రం మార్పు రావట్లేదు. ఏకంగా ప్యాసింజర్ల ప్రాణాలతో చెలగాడుతున్న దృశ్యాలైతే రాత్రి అనేక తనిఖీల్లో స్పష్టంగా మనకి కెమెరాకి చిక్కాయని చెప్పుకోవచ్చు. ఈ మొత్తం వ్యవహారం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్యాసింజర్ల వల్ల భద్రత కోసం మేము ఇలాంటి చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి. హైదరాబాద్కి ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వచ్చే బస్సులపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. పదే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫిట్నెస్ ఉందా, లైసెన్స్ ఉందా, ఎవరన్నా మద్యం మధ్యలో వాహనం తోలుతున్నారా లేదా అనే యాంగిల్లో కూడా పోలీసు అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. కెమెరా శ్రీకాంత్, నూరు మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.